ఆఫీస్‌కి అయితే వచ్చేసినా. ఇంక తుమ్మ కూడా ఎసేసినా. ఇక మా సార్‌లయితే రెడీగా ఉన్నారు కార్‌లో. ఇంక నేనైతే ఎక్కేసి ఇంక 4 అవర్స్‌లో అయితే హైదరాబాద్ అయితే తీసుకెళ్ళిపోతా. సూర్యాపేట దాటిన తర్వాత అయితే టిఫిన్‌కి అయితే ఆపాము. ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంటదంట. సో ఇప్పుడైతే 9 అయింది. మా వాళ్ళకైతే సిగ్నల్స్ వచ్చేసినాయి టిఫిన్ చేద్దామని. ఇక టిఫిన్ అయితే చాలా బాగుంది. అసలు చాలా చీప్ కూడా. ఏమీ లేదు. 2 ఇడ్లీ అయితే రూ. 55 మాత్రమే. అసలు మేమైతే నలుగురు తిన్నాము. 700 బిల్ అయితే అయ్యింది. ఎక్కడైనా ప్లేట్‌కి 4 ఇడ్లీలు పెడతారు. కానీ ఇక్కడ 2 ఇడ్లీలు అంట. నేనైతే ఒక ప్లేట్ చెప్పాను. వాళ్ళేమో 2 ఇడ్లీలే తెచ్చారు. ఇదేంట్రా బాబు అనుకున్నాను. తర్వాత మా సారు ఇంకో 2 ఇడ్లీలు అయితే చెప్పారు. తర్వాత 2 వడ కూడా చెప్పారు నా కోసం. ఇక తర్వాత ఈ 4 అయితే తినేసాను. నా ఒక్కడి బిల్ అయితే రూ. 165 అయితే అయింది. 700 పెట్టి టిఫిన్ చేస్తే ఈ వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇంకా వాటర్ దాక్కుంటే అయితే వచ్చేసాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపించాయి అనుకోండి, హైదరాబాద్ వచ్చేసినట్టే. ఇప్పుడైతే హైదరాబాద్ కి రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే టైం 10:15 అయితే అయ్యింది. మేము 6 కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 10:15 అయితే అయింది. 4 అవర్స్ పట్టింది. నా బొచ్చుల ఆఫీస్ మీటింగ్ కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా అయితే పరిగెట్టుకుంటూ వచ్చాము. ఇంకా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు ఏంటో చూద్దాం. లగెత్తు పాప, లగెత్తు టైం అయిపోతుంది. మేమే విజయవాడ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాం టైం అయిపోతుందని. నువ్వు నుండి కూడా ఎలా ఎందుకు అవగబా ఇల్లు. ఈ పాప ఫోన్ నొక్కడమే సరిపోతుంది. వెళ్ళు పాప నువ్వు కూడా. అయ్యో ఎంత లూజ్ టీ షర్ట్ అమ్మా. నాలంటి వాళ్ళు ఇద్దరు పడతారు. ఈ ఆంటీ కూడా బిజీ. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ పాప కూడా ఫోన్తో బిజీ. ఈడేందో అసలు. ఇక్కడ ఏంటో అందరూ ఎక్కువగా అమ్మాయిలే వస్తూనే ఉన్నారు. అసలు ఆఫీస్కి కూడా కుక్క పిల్లకి పరిగెడుతూనే ఉన్నారు అందరూ ఇక్కడ.